మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కాళభైరవ జయంతి శుభాకాంక్షలు. అలాగనే మనకు డిసెంబర్ 1వ తారీఖున కార్తీక మాసం ఆదివారం అమావాస్య సందర్భంగా అందరికీ ఆ అమ్మవారు, ఆ కాళభైరవుడు, ఆ జగన్మాత నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. ఈ వీడియోను చివరిదాకా చూసి మనసారా కాళభైరవ స్వామికి దండం పెట్టుకున్నట్లయితే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం, అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా ఆశీర్వచనం. 1/12/2024 నుండి 15/12/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడము, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవిబుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారు ఈ ఆదివారం అమావాస్య కాళభైరవ జయంతి ఆంగ్ల సంవత్సరం చివరి రోజులలో, అంటే చివరి మాసం అవ్వడం వలన కష్టాలను దగ్గర తెచ్చుకోకుండా వీలైనంత వరకు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఎలా స్వాగతించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుస్సు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, ల్యాప్టాప్లు, ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయాలి. నిత్యము అత్తరు, సెంటు, పన్నీరు, సుగంధ పరిమళాలతో జీవనాన్ని పొందాలని మీ కోరికను మరో మెట్టు ఎక్కిస్తూ ఆనందకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు కొంటూ సకుటుంబ సపరివార సమేతంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయడంలో మీరు ముందు వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి. తృతీయంలో శని ఇటు తల్లిదండ్రులతో, అటు అత్తమామలతో, బంధువులతో, మిత్రులతో, సహ ఉద్యోగస్తులతో, సోదర సోదరీమణులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయిన పరిస్థితి ఉంటుంది. మీరు ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్తుంది. అర్ధాష్టమ రాహు శత్రువులు మీకు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే బంధువుల రూపంలో, మిత్రుల రూపంలో, సన్నిహిత రూపంలో అలా మీ రూపాయి తింటూ మీ వెనక అనేక రకాలుగా ఇబ్బంది గురి చేసే పరిస్థితి ఉంటుంది. దయచేసి వారిని మీరు పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా ఉండలేరు. తీసుకున్నారా అంటే మీ విలువైన సమయం ఉండదు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో గురువు నిత్యము ఏదో అభద్రతాభావము, అంటే రుణ సమస్య, రోగ సమస్య, ఏదో చోర సమస్య, నన్ను ఎవరో అధికారంగా చలాయిస్తున్నారు అనేటువంటి జీవన విధానం పొందే పరిస్థితి అధికంగా ఉంటుంది. అష్టమంలో కుజుడు, అంటే అష్టమంలో కుజుడు వల్ల రక్తహీనత, నరాల బలహీనత, పెరాలసిస్ లాంటి వ్యాధులు, అనేక మంది శత్రువులు పొంచి ఉండడం, చెక్ బౌన్స్ అవ్వడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు గొడవలు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక వీలైనంత వరకు నీటికి, నిప్పుకు, వివాదాలకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయాలి. పోతే వ్యయంలో బుధాదిత్య రాజయోగం, ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తం అవసరము. కరెంటు బిల్లుల విషయంలో కానీ, ట్రాఫిక్ చలానాల దగ్గర కానీ చెక్ బౌన్స్ అయినటువంటి కాల సమయంలో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి తప్ప
దాన్ని విభేదించి నేను ఏదో సాధిస్తాను అనుకుంటారు. దీనివల్ల మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, పెనాల్టీలు అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నాయి. ఇలాంటి కాల సమయంలో మనం వీటన్నిటిని అధిగమించడం ఎలా అన్నట్లయితే ఒక కూష్మాండ దీపాన్ని పసుపు రంగు క్లాత్ను ఏర్పాటు చేసుకొని నవధాన్యాలు లేకపోతే శనగపప్పును ఏర్పాటు చేసి కూష్మాండ దీపాన్ని వెలిగించి ఇంటికి మీకు దిష్టి తీసుకొని సాకలి వాళ్ళకు దానం ఇవ్వడం, లేకపోతే ప్రవహించే నీటిలో వేయడం, లేకపోతే గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం, బ్రాహ్మణుడికి దానం చేయడం వలన సకల గ్రహదోషాలు తొలగిపోయి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు ఆదివారం అమావాస్య, కార్తీక మాసం అమావాస్య అవ్వడం వలన వీలైనంత వరకు మనమందరము కూడా గృహంలో ఇంటిని శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిడాకులు, కొబ్బరాకులు ఏర్పాటు చేసుకొని కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని వెన్నతో దీపం పెట్టడం వలన సకల దుష్టగ్రహాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగే కాళభైరవ స్వామికి స్మరణ, కాళభైరవ స్వామికి కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి సౌభాగ్య ముడుపు ఏర్పాటు చేసుకోవడం వలన సకల రాబోయే కాలమంతను కూడా మనకు సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య రావడం సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని పై కొమ్మలు తీసేసి వేర్లు తీసుకొని వచ్చి సింధూరం తీసి పూజ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయేటువంటి 7 తరాల వారికి అద్భుత రాజయోగం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.